నా స్టిచ్చింగ్ జర్నీలో నేను ఇంకొక స్టెప్ అయితే ముందుకు వేశాను. అంటే ఓవర్‌లాక్ మిషన్ తీసుకున్నాను. ఈ మిషన్ ఎందుకు తీసుకున్నాను? ఎంత పడింది? ఎందుకు తీసుకోవాల్సొచ్చింది? ఎలా వర్క్ చేస్తుంది? ఈ మిషన్ మనకు స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి అవసరమా? ఇలాంటియన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. వీడియో లాస్ట్ వరకైతే చూడండి. ఫస్ట్ అయితే నేను యాక్చువల్‌గా ఈ ఓవర్‌లాక్ మిషన్ ఎప్పటినుంచో అనుకుంటున్నా తీసుకోవాలని. అంటే కస్టమర్స్‌ని దృష్టిలో పెట్టుకొని తీసుకోవాలనుకోలేదు. యాక్చువల్‌గా ఇన్ ఫ్యూచర్‌లో ఎప్పటికొకసారి ఇంకొక 5 ఇయర్స్ ఆగినాకైనా సరే నేను స్టిచ్చింగ్ చేయడం ఆపేసిన. నాకు, మా పిల్లలకి అంటే నాకిద్దరు అమ్మాయిలేను. అమ్మాయిలు, నేను మా ముగ్గురు బట్టలు కుట్టుకున్నప్పుడు ఫినిషింగ్ నీట్‌గా ఉండడం కోసమైనా సరే ఓవర్‌లాక్ మిషన్ తీసుకోవాలి. మా ఇంట్లో వరకైనా అనుకున్నాను. నేను జాక్ మిషన్ తీసుకున్నప్పుడు, పెద్ద మిషన్ తీసుకున్నప్పుడు కూడా అనుకున్నా. ఇన్ ఫ్యూచర్‌లో ఒకవేళ బయట వాళ్ళయి ఆపేసినా సరే, మా బట్టలైనా సరే ఫినిషింగ్ నీట్‌గా ఉండాలి, బాగా కుట్టుకోవాలి, ఈజీగా వర్క్ చేసుకోవడానికి ఉండాలని పెద్ద మిషన్ తీసుకున్నాను. ఇప్పుడు అలాగే ఇది కూడా తీసుకున్నాను ఓవర్‌లాక్ మిషన్ కూడాను. యాక్చువల్‌గా ఓవర్‌లాక్ మిషన్ తీసుకోవాలనుకున్నాను కానీ, అప్పుడే వెంటనే తీసుకోవాలనుకోలేదు. నేను థ్రెడ్స్ అవి తెచ్చుకోవడానికెళ్ళి థ్రెడ్స్ అవి తీసుకొని మా ఈ జాక్ మిషన్ తీసుకున్న షాప్ అతని దగ్గరికి వెళ్ళాను. అంటే స్టెబిలైజర్ తీసుకోవాలనుకుంటున్నాను. స్టిచ్చింగ్ మిషన్ కోసము ఏ స్టెబిలైజర్ తీసుకోవాలి, ఎన్ని వాట్స్ తీసుకోవాలని అడిగి మాట్లాడుతున్నప్పుడు అన్నాను. ఇంకా ఓవర్‌లాక్ మిషన్ కూడా తీసుకుంటాను త్వరలో అని జెప్పేసి. అప్పుడు అతను ఏమేమి మిషన్స్ ఉంటాయి, ఎంతవుతాయి అని అడుగుతా ఉంటే, దాని గురించి డీటెయిల్స్ అడుగుతా ఉంటే చెప్పాడనమాట. చెప్పినప్పుడు అవి మన బడ్జెట్‌లో 4000, 35 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. మనం ఎంత పెట్టగలిగితే మన బడ్జెట్‌లో అంతలో వస్తది. అయితే నాకిది స్టాండ్ ఉన్నది తీసుకోవాలనుకుంటే నాకు ఆల్రెడీ ఇంట్లో పీకో మిషన్ ఒకటుంది. పెద్దది జాక్ మిషన్ ఉంది. ఇప్పటికే ఇంట్లో హాఫ్ ఆఫ్ ద పార్ట్ నా స్టిచ్చింగ్ మిషన్ తోటి, అలాగే మిషన్స్ ఉన్నాయి. ఇంకా స్టిచ్చింగ్ చేసే క్లాత్స్ తోటి ఇల్లు ఫుల్ అయిపోతుంది. మళ్ళా ఇంకొక మిషను దానికి మళ్ళీ ఒక స్టాండు అంటే నాకు ఇంట్లో ప్లేస్ సరిపోయేటట్లు అనిపించలేదు. అందుకని ఇట్లా టేబుల్ టాప్ మిషన్ ఉంటది. ఈజీగా ఉంటది. మీరెక్కడైనా పెట్టుకొని చేసుకోవచ్చు అనేసి అన్నాడు. సరేనని చెప్పేసి ఇంకా కొన్ని దానిలో కూడా చూసాను. ఇక ఫైనల్‌గా జాక్ మిషన్ తీసుకుందాం అనుకున్నా. తక్కువలో కూడా 5లో కూడా మంచి మంచి మిషన్స్ ఉన్నాయి. బట్ ఎందుకో ఇంకా షాప్ అతను కూడా జాక్ మిషన్ తీసుకోండిలే మేడం అనేసి అన్నాడు. నేను కూడా ఇంకా అదే తీసుకుందాంలే అని ఫిక్స్ అయిపోయాను. ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇంకా నాకు ఫస్ట్ వచ్చిన డౌట్ ఏంటంటే, నేను చాలా చోట్ల విన్నదేంటంటే థ్రెడ్స్ పెట్టడం చాలా కష్టము. ఈ మిషన్‌కి ఓవర్‌లాక్ మిషన్‌కి కట్ అయితే పెట్టడం చాలా కష్టము. 3 సూదుల్లో థ్రెడ్ పెట్టాలి అనేసి చెప్పారు. దాని గురించి అడిగితే టఫ్ఫేను. ఏదైనా టఫ్ఫే. ఇప్పుడు మీరు జాక్ మిషన్, పెద్ద మిషన్ తీసుకున్నప్పుడు కూడా అదే అన్నారు కదా! ఇది కూడా టఫ్ఫే. కాకపోతే 2 సార్లు పెట్టుకుంటే మీకు అదే వచ్చేస్తది అన్నాడు. అన్న తర్వాత నేను కొంచెం సేపు ఆ షాప్‌లోనే కూర్చొని ఫస్ట్ అసలు యూట్యూబ్‌లో వీడియోస్ ఉన్నాయా లేవా అంటే ఓవర్‌లాక్ మిషన్‌లో థ్రెడ్స్ ఎక్కించుకునే వీడియోస్ ఉన్నాయా లేవా అని చూసాను. నంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. ఇంకా యూట్యూబ్‌లో వీడియోస్ ఉన్నప్పుడు ఇంక ఎందుకు భయపడటము, రానప్పుడు ఆ వీడియోని స్లోగా పెట్టుకొని నిదానంగా స్టెప్ బై స్టెప్ చూసుకుంటే ఎక్కించుకోవచ్చు కదా! రాకపోతేను. అదే ఎప్పుడైనా థ్రెడ్ కట్ అయిపోతే అని చెప్పేసి ఓకే అన్నా. కాకపోతే ఈ మిషన్‌లో ప్రాబ్లమ్ ఏంటంటే ఇప్పుడు థ్రెడ్స్ ఉన్నాయి కదా! ఈ మిషన్‌లో చిన్న థ్రెడ్స్ పెట్టాను నేను. యాక్చువల్‌గా ఓవర్‌లాక్ మిషన్‌కి చాలా పెద్ద థ్రెడ్స్ ఉంటాయంట. కాకపోతే ఈ జాక్ మిషన్‌కి అంత పెద్ద థ్రెడ్స్ సెట్ కావు. కొంచెం మీడియం సైజ్ అయితే సరిపోతాయి. అందుకని థ్రెడ్స్ ఒకటి చిన్నయి, మిగిలిందంతా కూడా బాగా వర్క్ చేస్తది. అంటే థ్రెడ్స్ మరీ పెద్దయి పెట్టడానికి ఛాన్స్ ఉండదనమాట. కాకపోతే నేను థ్రెడ్ ఎక్కడ కట్ అయితే అక్కడ ముడి వేసేసి లాగేస్తున్నాను. ఆల్రెడీ ఇంటికొచ్చాక ఒకసారి కట్ అయిపోయింది ఒక థ్రెడ్. కానీ నేను యూట్యూబ్‌లో చూసి ఈజీగానే ఎక్కించుకోగలిగాను. ఈసారి నేను ఎప్పుడైనా నా మిషన్ ఎక్కడైనా థ్రెడ్ కట్ అయినప్పుడు ఎక్కించినప్పుడు వీడియో చేస్తాను. అప్పుడైతే కంపల్సరీ ఎట్లా థ్రెడ్ ఎక్కించుకోవాలనేదైతే ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ఇక మిషన్ ప్రైస్‌కొచ్చేసరికి నాకు 6000 సమ్ చేంజ్ పడింది. నెక్స్ట్ వచ్చేసి నాకైతే ఫినిషింగ్ చాలా ఇది తీసుకున్న తర్వాత బ్లౌజ్ ఫినిషింగ్ అనేది చాలా నచ్చింది. అంటే నీట్‌గా ఉంది. నాకేమనిపించేదంటే బ్లౌజ్ కుట్టడానికైనా, ఒక డ్రెస్ కుట్టడానికైనా చాలా టైము, చాలా ఎఫర్ట్ పెడుతున్నాను. కానీ అవుట్‌పుట్‌కొచ్చేసరికి ఇంకా ఏదో తక్కువవుతుంది అనిపించేది. అది ఒక్కటే ఓవర్‌లాక్ చేయడము. అంటే ఎంతో నీట్‌గా ఫినిషింగ్ ఇస్తాను. అన్నీ చేస్తాను. అందరికి చాలా సెట్ అవుతాయి. ఎవరు రిటర్న్ రారంటే ప్రాబ్లమ్ ఉంది, లూజ్ అయింది, టైట్ అయింది అలా ఎవ్వరు రారు. అందరూ కూడా చాలా సెట్ అయిందని చెప్తారు. కానీ ఇంకా నాకేదో అన్‌సాటిస్ఫాక్షను. నెక్స్ట్ వచ్చేసేసి ఇంకొకటి
నా వర్క్‌కు నేనింకా కొంచెం అంటే ఒక లెవెల్ మెయింటైన్ చేయాలి. నా వర్కు నాకింకా మంచి గుర్తింపు తీసుకురావాలి అన్న ఒక మైండ్ సెట్‌తో ఉన్నాను. అది ఎప్పటినుంచో ఆ మైండ్ సెట్‌తో ఉన్నాను కదా! తీసుకోవాలి, తీసుకోవాలి అనిపిస్తా ఉంది. కానీ ఆ డేర్ చేయలేక ఆగిపోయాను. బట్ తీసుకున్నాక అనిపించింది చాలా మంచి పని చేశాను అని. ఎందుకంటే ఏ బ్లౌజ్ చూసినా సరే ఫినిషింగ్ అయితే చాలా నీట్‌గా ఉంటుంది. కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఆ ఒక్కటి అంటే ఆ ఓవర్‌లాక్ నేనెంతో నీట్‌గా ఫినిషింగ్ ఇస్తున్నాను. అందరికి సెట్ అవుతుంది. ఒక్క ఓవర్‌లాక్ లేకపోవడం వల్ల నా నా మనసుకు నాకు హ్యాపీనెస్ అనిపించట్లేదు అని చెప్పేసి తీసుకున్నాను. అందరూ కూడా బ్లౌజెస్ ఇప్పుడు ఇంకా నచ్చుతున్నాయి అంటున్నారు. తీసుకున్నందుకు నేను కూడా కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ తీసుకుంటున్నాను. యాక్చువల్‌గా నేను బ్లౌజ్‌కి ఇంతకు ముందుల 150 తీసుకునేదాన్ని. ఇప్పుడు రూ. 200 చేశాను. అంటే ఈ ఓవర్‌లాక్ చేసి కొంచెం ఐరన్ చేయడం వల్ల బ్లౌజ్ ఫినిషింగ్ అనేది ఇంకా నీట్‌గా ఇవ్వగలుగుతున్నాను. కస్టమర్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నేను కూడా నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటది. అంటే నేను కూడా బాగా కుడుతున్నాను. నీట్‌గా ఉంటుంది. కస్టమర్ సాటిస్ఫై అవుతున్నారు. నేను కూడా చాలా హ్యాపీగా ఉంటున్నాను. అంటే ఎంతో ఎఫర్ట్ పెడుతున్నాం. ఎంతో టైం పెడుతున్నాము. జస్ట్ ఈ చిన్న విషయం దగ్గర ఎందుకు నెగ్లెక్ట్ చేయాలి? జస్ట్ మనం మన బిజినెస్‌లో ఒక చిన్న ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేస్తాం. దానివల్ల ప్రాఫిట్ కూడా ఎక్కువొస్తది. కస్టమర్ సాటిస్ఫై అవుతారు. ఇంకా చాలామంది కస్టమర్స్‌ని కూడా తీసుకొస్తారు. ఒక 6,000 పెట్టలేకపోతే అట్‌లీస్ట్ 4,500లో కూడా మనకు మంచి మంచి మిషన్సే వస్తున్నాయి. ఇప్పుడు ఓవర్‌లాక్ మిషన్స్. దీని మీద మనకొక 10 మినిట్స్ కూడా పట్టదు వర్క్ చెప్పాలంటే. కానీ దానివల్ల ఏంటంటే బ్లౌజ్ ఫినిషింగ్ అనేది నీట్‌గా వస్తది. కస్టమర్ హ్యాపీగా ఫీల్ అవుతారు. కస్టమర్ హ్యాపీగా ఫీల్ అయితే ఇంకొక నలుగురు కస్టమర్స్‌ని తీసుకొస్తారు. కస్టమర్ హ్యాపీగా ఫీల్ అయితే. నాకైతే ఇదే అనిపిచ్చింది. నాకు కూడా ఇదే జరిగింది. ఇంక అందుకని జెప్పేసి నేను కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నాను. తీసుకున్నాను. తీసుకున్నందుకు మిషన్ కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది. ఇంకా థ్రెడ్ అంటారా 2 సార్లు ఎక్కించుకుంటే మనకు ఆటోమేటిక్‌గా అర్థమైపోతది. అక్కడేం పెద్ద దీనికన్నా పెద్ద పెద్ద ప్రాబ్లమ్సే ఫేస్ చేసి బయటకొస్తాం ఆడవాళ్ళం. జస్ట్ థ్రెడ్ అంటే ఏ పనైనా కొత్తలో కొంచెం కష్టంగా ఉంటది. కానీ మనకయి 2 సార్లు అలవాటయిపోతే అదే వచ్చేస్తది. మనం కావాలి అంటే అక్కడే షాప్‌లో కూర్చొని ఆ థ్రెడ్ ఎక్కించేటప్పుడు 2, 3 సార్లు మనమే వాళ్ళ దగ్గర కూర్చొని ఎక్కించుకుంటే వాళ్ళు డైరెక్ట్ చేస్తున్నప్పుడు మనం ఎక్కించుకుంటున్నాం అనుకోండి ఆటోమేటిక్‌గా మన డౌట్స్ క్లారిఫై అయిపోతది. నేనైతే అతను ఎక్కించేటప్పుడు కూడా చూడలేదు. ఎందుకంటే యూట్యూబ్‌లో వీడియోస్ ఉన్నాయి. ఒకవేళ థ్రెడ్ కట్ అయిపోతే ఎక్కించుకోవచ్చు. ఇంకా ఆ థ్రెడ్ కట్ అయితే ఎక్కించుకోవడం కష్టం అని చెప్పారు తప్పితే ఇంక దీనిలో ప్రాబ్లమ్ అయితే నాకేం అనిపించలేదు. అది కూడా నాకు యూట్యూబ్‌లో వీడియోస్ చూసాక ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇంకా నేను తెచ్చేసుకున్నాను మిషన్ అయితేను. ఇంకా ఏం ఆలోచించలేదు. కానీ తెచ్చిన తర్వాతయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అలాగే మా వారు కూడా అన్నారు, "ఫినిషింగ్ అయితే బావుంటుంది ఇప్పుడు బ్లౌజులు చూడడానికి కూడా నీట్‌గా ఉన్నాయని." అంటే మన వర్క్‌కి మనం ఇచ్చుకునే వాల్యూ అని నేనైతే ఫీల్ అవుతున్నాను. అంటే మన వాల్యూ పెరుగుతుంది. మన బ్రాండ్ వాల్యూ పెరుగుతుందనుకుంటున్నాను. వీలైతే కంపల్సరీ తీసుకుంటే బెటరు ఓవర్‌లాక్ మిషను. మనం ఎంతో నీట్‌గా కుడతాం. కాకపోతే చిన్నది అదొక్కదానికే మనం ఇన్వెస్ట్ చేయట్ల. ఆ ఒక్క చిన్న మిషన్ తీసుకోగలిగితే మాత్రం ఇంకా ఫినిషింగ్ నీట్‌గా ఇవ్వగలుగుతాము. కస్టమర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే అందరూ కూడా ఈ కాలంలో నీట్‌గా ఉండాలి బ్లౌజెస్ అంటే అన్నట్లు అంటే అందరూ కూడా చాలా క్వాలిటీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఆ క్వాలిటీ మనం ఇవ్వగలిగితే కస్టమర్ కూడా ఎక్కడికి ఎళ్ళరని నా ఉద్దేశం. ఇన్వెస్ట్ చేసిన మనీ అయితే ఏమి వేస్ట్ కాదు. ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి. ఏమైనా డౌట్స్ వచ్చినా చక్కగా యూట్యూబ్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి చూసుకోవచ్చు. మన మిషన్ మనమే రిపేర్ చేసుకోవచ్చు. అసలు అంత రిపేర్ అయ్యి వచ్చేంత ఏం ప్రాబ్లమ్ ఏమి ఉండదు. కా వీలైతే మనీ గురించి ప్రాబ్లమ్ లేకపోతే కంపల్సరీ ఈ మిషన్ అయితే తీసుకోవచ్చు. జాక్ మిషనే అని కాదు ఓవర్‌లాక్ మిషన్‌లో ఏ బ్రాండ్ అయినా తీసుకోండి. కాకపోతే మీకు బ్లౌజ్ అయితే ఫినిషింగ్ నీట్‌గా ఉంటది. కస్టమర్ కూడా సాటిస్ఫై అవుతారు. ముందల మనం కూడా సాటిస్ఫై అవుతాం. మనం ఇంకొక రూ. 10 ఎక్కువ తీసుకోగలుగుతామనమాట. ఇప్పుడేంటంటే ఇంకా బ్లౌజ్ ఫినిషింగ్ నీట్‌గా లేదు, తక్కువ తీసుకోవాలన్న ఫీల్‌లో ఉంటాం. ఓవర్‌లాక్ మిషన్ లేకపోతే అదుందనుకోండి మనీ కూడా మనం ఎక్కువ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటదనమాట. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ కామెంట్స్‌లో అడగండి. రిప్లై అయితే ఇస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.